హృదయమందు దేవుడు ఉంచిన జ్ఞాన వాక్కులు వినుటకై లోకులందరూ అతను చూడగోరిరి. ఏర్పాటైన ఇవన్నీ కూడా ఎవరి గురించి మనం చదువుకుంది? రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడయ్యాడు. ఇవన్నీ దేవుడే స్వయాన సొలొమోనుకి ఇచ్చాడు. సొలొమోను యొక్క జ్ఞానవంతులు బైబిల్ గ్రంథంలోకి ఎవరు కూడా లేరండి పాత నిబంధన గ్రంథములో. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే క్రొత్త నిబంధనలో గ్రంథంలో కూడా సొలొమోను గురించి వ్రాయబడి ఉంది. 10 సార్లు వ్రాయబడి ఉందండి. మత్తయి సువార్త యేసు ప్రభువు యొక్క జీనియాలజీలో, అలాగే వంశావళిలో ఆయన పేరు ఉంది. అలాగే యేసు ప్రభువు 2 సార్లు సొలొమోను గురించి ఆయన తన ఉపమానాల్లో, తన యొక్క మెసేజ్ల్లో, తన యొక్క వర్తమానంలో సొలొమోనుని ఆయన కొటేషన్ చేశాడు. అంటే ఈ రీతిగా చెప్పుకుంటా పోతే సొలొమోను యొక్క వైభవం అంతో ఇంత కాదండి. సొలొమోను యొక్క మాటలు వినటానికి లోకములో ఉన్న ప్రజలందరూ కూడా సొలొమోను చూడాలి, సొలొమోను దర్శించాలి, సొలొమోనుతో మాట్లాడాలి, సొలొమోను యొక్క జ్ఞానవాక్కులు వినాలి, సొలొమోను యొక్క ఆ వైభవాన్ని తెలుసుకోవాలి, సొలొమోను యొక్క ఆయన యొక్క ఆ సముఖంలో ఉండాలి. అందరికి ఒకళ్ళు కాదండి. టంగ్ టు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక ప్రాంత ప్రజలు కాదు తెలుసా, ఒక దేశ ప్రజలు కాదు. ఆ రోజుల్లో ఉన్న అక్కడ వ్రాయబడిన మాట, లోకులందరూ కూడా సొలొమోన్ని చూడాలి, సొలొమోన్ని దర్శించాలి, సొలొమోను యొక్క అతని యొక్క సముఖంలో నిలవబడాలి. ఇంత వైభవము ఇంత ఘనత ఎవరు తెచ్చారో తెలుసా? స్వయాన దేవుని ద్వారా సొలొమోను ఈ రీతిగా హెచ్చించబడ్డాడు. సొలొమోను ఎవరు మనందరికీ తెలుసు. ఎవరు? దావీదు యొక్క కుమారుడు. దావీదుకి బత్షెబాకి పుట్టిన కుమారుడు. ప్రైజ్ ది లార్డ్. యాక్చువల్గా సొలొమోనుకి ఆధిక్యత లేదండి. సొలొమోను ఆ సింహాసనం మీద కూర్చోవటానికి సొలొమోను యోగ్యుడు కాదు. సొలొమోనుకి సరైన అర్హత లేదు. దావీదుకి ఇంకా చాలా మంది కుమారులు ఉన్నారు. కానీ దేవుడు ఎందుకో సొలొమోనుని ప్రేమించాడు అత్యధికమైన ప్రేమ చేత మాత్రమే సొలొమోనుకి ఈ ఆధిక్యత అనుగ్రహించబడింది. జ్ఞానము, ధనము, వైభవము, అతడు ఎంత పేరు ప్రఖ్యాతులు, అతని యొక్క పరిపాలనలో నిజముగా వెండికి అసలు ఎట్లా చెప్పాలంటే కొన్ని వచ్చేవన్నీ చదవడం సమయం లేదు కాబట్టి వెండి అనేది ఎన్నిక లేదంట సొలొమోను కాలంలో. వెండి అనేది ఈరోజు ఎంత? వెండి కేజీ చెప్పండి అమ్మ. వెండి ఎంత తెలియదు నాకు కూడా, తెలుసని. వెండి ఎంత? వెండికి సొలొమోను కాలంలో అసలు ఎన్నిక లేదంట. అంటే అసలు రోడ్డు మీద అట్లాగా పడేసేవాళ్ళు వెండిని. ఇదంతా కూడా సొలొమోను సమకూర్చుకున్నాడండి. అలాగే సొలొమోను సామెతల గ్రంథం మనం ప్రతి వారం చదువుకుంటున్నాం కదా. సామెతల గ్రంథకర్త ఎవరో తెలుసా? సొలొమోను. ప్రసంగి గ్రంథకర్త ఎవరో తెలుసా? సొలొమోను. పరమగీతములు గ్రంథకర్త ఎవరో తెలుసా? సొలొమోను. ఈ సామెతల గ్రంథం చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ తన జ్ఞానముతో రాసిన వాక్కులండి. ప్రైజ్ ది లార్డ్. ఒక్కొక్క మాట ఎంత శక్తివంతముగా, ఒక్కొక్క వచనం ఎంత అది వర్తమానంతో కూడుకుందో తెలుసా? మీరు వింటున్నప్పుడు మీకేం అర్థమవుతుందో నాకే తెలియదు కానీ ఆ మాటలు వింటున్నప్పుడు, ఆ మాటలు చదువుతున్నప్పుడు కానీ ఆ సామెతల గ్రంథం ఒక్కొక్క మాట అది ఎంతో వాల్యుబుల్. అది ఏదో సొలొమోను గారు కళ్ళు మూసుకొని రాయలేదు కానీ తన యొక్క అనుభవము చేత ప్రసంగి గ్రంథం ఇంకా చాలా జ్ఞానముగా ఉంటుంది. ఆ ప్రసంగి గ్రంథం స్టార్టింగ్ లోనే వ్యర్థము 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 సమస్తము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. తను ఏమేమి చేశాడు ఆ మొదటి అధ్యాయం అంతా మీరు ఇంటికి చదువుకోండి. తను అన్ని చేశాడు కానీ ఏది చేసినా తనకి ఎందుట్లో కూడా ఆ యొక్క దాన్ని ఏమంటారంటే ఎందుట్లో కూడా అది ప్రయోజనకరంగా కనపడలేదు. అదంతా వ్యర్థమైపోయింది. చివరిలో ప్రసంగి గ్రంథం చివరిలో అంటాడు, ఇదంతయు విచారించి తెలుసుకున్న తర్వాత మానవ కోటికి ఇదియే విధి. ఏమి తెలుసా? మనము దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి ఆయన కట్టడలు అనుసరించి నడుచుకొనుచుండవలెను. ఇదియే మానవ కోటికి విధి అని ప్రసంగి అయిన సొలొమోను పలుకుతున్న మాటలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదండి సొలొమోను గురించి ఇంకా చెప్పుకున్నది ఎన్నో విషయాలు ఉన్నాయి.
అయితే ఇటువంటి సొలొమోను జీవితంలో పతనమైపోయాడండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం చదవండి. సొలొమోను ఆ ఆ ఆ 9 ఇశ్రాయేలు దేవుడు అయిన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నువ్వు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుంచి తొలగిపోయాను. ఇప్పుడు దాకా మనం దాదాపు సొలొమోను గురించి ఇంకా చెప్పుకోవాలి, 1 గంట సేపు చెప్పొచ్చండి. చూడండి సొలొమోను యొక్క వైభవం ఎలాగ ఉందో. ఆయన ఏ సమస్యను అలా పరిష్కారం చేసేవాడు. ఒకరోజు 2 స్త్రీలు ఒక సమస్య వచ్చారు, అది కూడా మీ అందరికీ తెలుసు. ఒక 2 స్త్రీలు కూడా, అది ఎక్కడ మొదటి రాజుల గ్రంథంలోనే ఉంటుంది, చదవండి ఒకసారి. ఆయన ఎటువంటి సమస్యనైనా ఎటువంటి జ్ఞానముగా పరిష్కారం చేసేవాడు. ఆ ఆ ఆ ఎక్కడెక్కది 3:16 తీయండి. ఆ 2 స్త్రీలు రాజు నొద్దకు వచ్చి అతని ముందర నిలిచి వారిలో ఒకది ఇట్లు మనవి చేసెను, నా ఏలినవాడ చిత్తగించుము, నేనును స్త్రీ ఒక ఇంటిలో నివసించుచున్నాము, దానితో కూడా ఇంటిలో ఉండి నేను ఒక పిల్లను కంటిని, నేను కనిన 3వ దినమున ఇదియు పిల్లను కనెను, మేమిద్దరము కూడా ఉన్నాము, మేమిద్దరము తప్ప ఇంటిలో మరి ఎవరునూ లేరు. అయితే రాత్రి యందు ఇది పడకలో తన పిల్ల మీద పడగా అది చచ్చెను. కాబట్టి మధ్యరాత్రి ఇది లేచి నీ దాసినైన నేను నిద్రించుచుండగా వచ్చి నా ప్రక్కలో నుండి నా బిడ్డను తీసుకొని తన కౌగిటిలో పెట్టుకొని చచ్చిన తన పిల్లను నా కౌగిటిలో ఉంచాను. ఉదయమున నేను లేచి నా పిల్లకు పాలయ్య చూడగా అది చచ్చినదాయను. తరువాత ఉదయమున నేను పిల్లను నిదానించి చూచినప్పుడు వాడు నా కడుపున పుట్టినవాడు కాడని నేను తెలుసుకుంటిని. అంతలో 2వ స్త్రీ, అది కాదు, బ్రతికియున్నది నా బిడ్డ, చచ్చినది దాని బిడ్డ అని చెప్పగా, ఆమె కాదు, చచ్చినదే నీ బిడ్డ, బ్రతికియున్నది నా బిడ్డ అని ఇద్దరు రాజు సముఖంలో ఏం చేస్తున్నారంట? ఆ సమస్య అర్థమైందా? అదే సమస్య. 2 స్త్రీలు ఒక ఇంట్లో ఉన్నారు. ఆ ఇద్దరు కూడా ఇంట్లో ఇంకెవరు వేరే లేరు. ఇద్దరికి కడుపు వచ్చి 2 బిడ్డలు కన్నారు 3 రోజుల వ్యవధిలో. అయితే అందులో ఒక స్త్రీ బిడ్డ చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ చనిపోయిన ఆమె ఏం చేసింది? ఆ బ్రతికిన ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె బిడ్డను తెచ్చుకొని చనిపోయిన ఆమెని మార్చేసింది. వీళ్ళిద్దరు ఇప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చి వాళ్ళు పోట్లాడుకుంటా ఉన్నారు. ఇప్పుడు ప్రజలందరూ చూస్తా ఉన్నారు రాజుగారు ఏ సమస్య ఆ రోజుల్లో. ఇప్పుడున్న టెస్టులు ఇప్పుడైతే తేలిగ్గా చెప్పేస్తారు, DNA టెస్ట్ అని, ఎవరు బిడ్డ ఎవరు ఈజీగా ఇప్పుడు మిషన్లు వచ్చినాయి. ఆ రోజు ఎలా చెబుతారు? రైజోలా సొలొమోను యొక్క జ్ఞానం ఇక్కడ ఇది ఒక్కటే ఉంది, చాలా మిగతా ఏది సమస్యలైన పరిష్కారం రాయలేదు. కానీ ఈ ఎలా పరిష్కారం చేసాడు, మళ్ళీ ఎలా జ్ఞానం ఇచ్చాడో సొలొమోను అన్నాడు చాలా తెలివిగా. ఏమన్నాడు తెలుసా? రాజు బ్రతికి ఉన్నది నా బిడ్డ, చచ్చినది నీ బిడ్డ అని ఒకతయు, 2వది అలాగూ కాదు, చచ్చినది నీ బిడ్డ, బ్రతికినది నా బిడ్డ అని చెప్పుకొనుచున్నది కనుక రాజుగారు తెలివిగా ఎలాగ పరిష్కారం చేశారంటే, కత్తి ఒకటి తండి. ఏదేమన్నాడు రాజుగారు? కత్తి ఒకటి తెచ్చి ఆ బ్రతికి ఉన్న బిడ్డని 2 సగాలు చేసి 2 సగాలు చేయండి, 2 సగాలు చేసి చెరొక ముక్క ఇవ్వండి అని చెప్పాడండి. ఇది ఎలాగుందో తెలుసా? ఇది ఎలాగుంది అంటాను, మీకు ఎలాగుంది? ఇంద్ర రాజుగారు ఇలా చెప్పాడు, అది అబద్ధం చెప్పాడు లేకపోతే వేరుగా చెప్పాడు అనుకున్నాం కదా. రాజుగారు ఎప్పుడైతే ఆ తీర్పు చెప్పగానే ఎవరైతే సొంత తల్లి ఆమె అంది, అయ్యా ఆ బిడ్డను చంపొద్దు, ఆ బిడ్డని ఆమెకే ఇచ్చేయండి, ఎక్కడొకసాట నా బిడ్డ బ్రతికే ఉంటాడు కదా అని చెప్పింది. కానీ ఎవరైతే బిడ్డ కాదు ఆ స్త్రీ చంపండి అని చెప్పిందండి. ఇప్పుడు తెలిసిపోయింది కదా ఎవరి బిడ్డ నిజమైన బిడ్డ. అదేగా చదవండి అమ్మా, బైబిల్లో ఉన్నదే నేను చెబుతుంది. పేగులు తరుగుకొని పోయినదాయి నా ఏలినవాడా, బిడ్డను ఎంత మాత్రము చంపక. ఇదండి అంటే ఆ బిడ్డ ఒరిజినల్ తల్లి చంపొద్దయ్యా, పేగులు తరుక్కుపోయినాయి. బైబిల్ కూడా ఎలాంటి మాట రాశారు? పేగులు తరుక్కుపోయి, అయ్యా ఆ బిడ్డని ఆమెకే ఇప్పించండి అయ్యా, నా బిడ్డ ఎక్కడొకసారి బ్రతికే ఉంటాడు
చచ్చిపోతే తట్టుకులు అనుకుంది. కానీ రెండవ స్త్రీ ఏం చేసింది తెలుసా? నాదైనను దానిదైనను కాకుండా చెరి సగము చేయమనను. అందుకు రాజు బ్రతికి ఉన్న బిడ్డను ఎంత మాత్రము చంపక మొదటి దానికి ఇయ్యండి, దాని తల్లి అదే అని తీర్పు చెప్పాను. హల్లెలూయా. ఆ మాట చూడండి, 28వ మాట. అంతటి ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడిని గ్రహించి అతనికి భయపడిరి. హల్లెలూయా. చూడండి ఎలాగ పరిష్కారం చేశాడో. ఇంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా? దేవుడు ఇచ్చాడండి. ఒక వ్యక్తి దేవుని జ్ఞానంతో నింపబడితే నువ్వు ఎలాంటి సమస్యనైనా, ఎలాంటి వాటిని నువ్వు ధైర్యముగా ఎదుర్కొనగలవు, నువ్వు ధైర్యంగా పరిష్కరించుకొనగలవు. దేవుని జ్ఞానం నీ మీద ఉంటే నువ్వు ఎట్టి మార్గంలోనైనా నువ్వు సరళముగా ముందుకు వెళ్ళగలవు. అసలు విషయానికి వస్తే ఇంత జ్ఞాని అయిన సొలొమోను ఒకానొక దినం ముగింపులోనికి వచ్చేసరికి పతనమైపోయాడండి. తన జీవితం అంతా నాశనం అయిపోయింది. తన జ్ఞానం అంతా అజ్ఞానం అయిపోయింది. మొదట్లో ఎలాగ ఉన్నాడో తుదకు తన జీవితం అంతా కూడా, ఒక మాటలో చెప్పాలంటే మందిరాన్ని కట్టించిన వ్యక్తి ఇప్పుడు గుళ్ళు కట్టించి, అంటే మనకు అర్థమయ్యే భాషలో గుళ్ళు కట్టించాడండి. మందిరాన్ని కట్టించిన వ్యక్తి ఎంత వైభవం. దాదాపు 7 సంవత్సరాలు కట్టాడు మందిరాన్ని. 7 సంవత్సరాలు పట్టింది మందిరాన్ని కడతానికి. అటువంటి వ్యక్తి ఇప్పుడు ఏం కట్టేస్తున్నాడు తెలుసా? అక్కడ 2 దేవతల పేర్లు ఉన్నాయి, కెమోషు అని, మిల్కోను అని. వాళ్ళకు కూడా గుళ్ళు కట్టించాడండి. ఎంత దారుణకర విషయం తెలుసా? తనను బట్టి దేవుని నామం ఎంతగానో దూషించబడింది తెలుసా? అన్యులందరూ కూడా సొలొమోను గురించి మెచ్చుకున్న వాళ్ళే ఇప్పుడు సొలొమోను ఎగతాళి చేయడం ప్రారంభించారండి. ఇప్పుడు దేవుడు ప్రత్యక్షమై సొలొమోనుతో మాట్లాడుతున్నా. ఇందా మనం చదువుకున్నాం కదా 11వ అధ్యాయంలో 9వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నువ్వు ఇతర దేవతలను వెంబడించవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయం అతని దగ్గర నుంచి తొలగిపోయింది. చూడండి, జ్ఞానవంతుడే చక్కగా ఉన్న వ్యక్తి, ఒకప్పుడు జ్ఞానముతో ఉన్న వ్యక్తి ఈ రోజు సొలొమోను పతనమైపోయాడండి. తన ఆత్మీయ జీవితం అంతా ఫెయిల్ అయిపోయింది. దేవుడు మాట్లాడుతున్నా వినే స్థితిలో లేడు. తన హృదయం అంతా కూడా అది విగ్రహ ఆరాధనతోటి, దేవునికి విరోధమైన కార్యములతోటి నింపబడింది. అయితే మనకొక ప్రశ్న, ఇలాంటి సొలొమోను ఎందుకు ఇలాగ మారాడు? అంత జ్ఞాని అయిన సొలొమోను దేవుని మందిరాన్ని కట్టించిన వ్యక్తి ఎలాగ మరలా విగ్రహాల యొక్క గుడులు ఎలాగా కట్టించాడు? అంత అవివేకము, అంత మూర్ఖత్వం ఎక్కడి నుంచి వచ్చింది? సొలొమోను యొక్క ఆత్మీయ జీవితంలో అంత పతనము ఎలాగ ఏర్పడింది? ఎలాగ వచ్చింది? ఒక వ్యక్తి ఊరకనే పడిపోడండి, గుర్తుపెట్టుకోండి. ఒక వ్యక్తి ఊరకనే, ఒక ఆత్మీయ జీవితం ఊరకనే పతనం అవ్వదండి. దెర్ ఈస్ సమ్ రీజన్స్, కొన్ని కారణాలండి. కొన్ని కారణాల వలన తప్ప ఊరకని ఏ వ్యక్తి, మందిరానికి వచ్చిన వ్యక్తి తిరిగి మరలా లోకంలో కలవటానికి అవి అవకాశం ఉండదండి. కాబట్టి ఈరోజు మనం ఎలాగ ఉన్నాం? మనం బాగానే ఉన్న మొదట్లో. ఈరోజు ఒకవేళ సొలొమోను లాగా మనం కూడా పతనమైపోతున్నామేమో, ఒకవేళ పతనావస్థలో మనం ఉన్నామేమో. సొలొమోను పతనం అవ్వటానికి అసలు ముఖ్యమైన కారణాలు ఏమిటి కొన్ని చూద్దాం మనం. అదే మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయంలోకి రండి. 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. చాలు అండి. మొదటిగా సొలొమోను జీవితంలో పతనం అవ్వటానికి ముఖ్యమైన కారణం, శ్రద్ధగా వినండి. మన జీవితంలో కూడా ఒక ఆత్మీయమైన వ్యక్తులు, ఒక ఆత్మ సంబంధమైన వ్యక్తులు, రక్షణ పొందిన వ్యక్తులు, దేవుని ఆత్మ కలిగిన వ్యక్తులు, ఒకప్పుడు దేవుని మందిరంలో ఉన్న ప్రజలు తిరిగి లోకంలోనికి వెళ్ళటానికి, పతనం అవ్వటానికి ముఖ్యమైన రీజన్స్ మనం నేర్చుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పమంటారా, ముగించమంటారా? మొదటి కారణం ఏంటంటే సొలొమోను పతనం అవడానికి కారణము దేవుడు చెప్పాడు, మోయాబీలు, ఎదోమీయులు, అమోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయంలో తమ దేవతల తట్టు త్రిప్పుదురు కనుక వారితో సహవాసము చేయకూడదని దేవుడు చెప్పాడు.
కాబట్టి సొలొమోను యొక్క సహవాసం ఎలాగ ఉంది అంటే అది అన్యులతో సహవాసము చేస్తున్నాడు అండి. కాబట్టి ఈరోజు నీవు పతనం అవటానికి కారణం ఒక విశ్వాసి, ఒక రక్షణ పొందిన వ్యక్తి, దేవునిలో స్థిరముగా ఉన్న వ్యక్తి, ఒకప్పుడు దేవుని కొరకు నిలబడిన వ్యక్తి, దేవుని సన్నిధిలో ప్రార్థించిన వ్యక్తులు ఈరోజు పతనమైపోవటానికి మొదటి కారణము సహవాసాన్ని బట్టి. నీ సహవాసాన్ని బట్టే నీ ఆత్మీయ జీవితం పతనమైపోతుందో, లేకపోతే నీ యొక్క సహవాసాన్ని బట్టి నీ ఆత్మీయ జీవితం వదిలుతుందో మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలండి. సొలొమోను తండ్రి ఎప్పుడు కూడా దావీదు ఏ అన్యజనులతో సహవాసం చేయలేదండి. దావీదు యొక్క స్నేహితుడు ఎవరో తెలుసా? యోనాతాను. ఎంత ఆత్మీయమైన వ్యక్తో తెలుసా? ఎంత వాళ్ళు ఎలాంటి దైవికమైన వ్యక్తులో తెలుసా? వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటే అది ఎలాంటి దైవికముగా ఉండేదో తెలుసా? కాబట్టి ఈరోజు నీ యొక్క జీవితంలో కూడా పతనము రావటానికి, నీ జీవితం పతనావస్థలోనికి వెళ్ళటానికి, ఈరోజు రక్షణ పొందిన వ్యక్తులు పతనములోనికి వెళ్ళిపోవటానికి మెయిన్ రీజను సహవాసము. ఈరోజు నీ సహవాసము ఎవరితోటి మనం ఆలోచన చేయాలండి. సొలొమోనుతో దేవుడు చెప్పాడు, సొలొమోన్ నువ్వు మోయాబీలతోటి, నువ్వు సిదోనీలతోటి, ఎదోమీయులతోటి, ఎదోమీయులు అంటే ఏషవు సంతతి వాళ్ళు, మోయాబీలు అంటే రూతు మోయాబు దేశం వచ్చింది, అమోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు, వీళ్ళందరితో నువ్వు సహవాసం చేయొద్దు. కాబట్టి ఈరోజు దేవుడు మీతో అంటున్నాడు, మీ సహవాసము ఈరోజు మీ భక్తి జీవితం ముందుకు సాగకుండా అది పతనమైపోవటానికి కారణం ఏం తెలుసా? ఎక్కడో నీ సహవాసం చెడిపోయిందండి. దైవికమైన సహవాసం ఎక్కడో దెబ్బతింది. దైవికమైన సహవాసం ఎక్కడో అది బీటలు వారింది కనుకనే ఈరోజు దేవుని నమ్ముకున్న ప్రజలు మనం దేవుని ముందుకు సాగలేకపోతున్నాం. దేవుడిచ్చే ప్రత్యక్షతలు మనం పొందుకోలేకపోతున్నాం. దేవుని స్వరాన్ని వినలేకపోతున్నాం. దేవుని హెచ్చరికలు మనం వినలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు నీ సహవాసం మరలా నువ్వు దేవునితో మరలా నీ సహవాసాన్ని ప్రారంభించాలి. ప్రైజ్ ది లార్డ్. దైవికమైన వ్యక్తులతోటి ఎక్కడ దేవుని సన్నిధి ఉందో, ఎక్కడ దైవికమైన వ్యక్తులు ఉంటారో వాళ్ళతో నీ సహవాసం ఉండాలి. ఎందుకంటే చాలాసార్లు చెబుతావు, నీ కుదిరితే దేవునితోనైనా, రెండవదిగా దేవునికి దగ్గరగా ఉన్న వ్యక్తులతో నువ్వు సహవాసం చేయాలి. అపవాది సంబంధం సహవాసం చేస్తే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 33వ వచనాన్ని చదవండి. మొదటి కొరింథీ 15:33. మోసపోకుడి, దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చాలండి. ఏమనంటండి? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. నువ్వు మంచిగా ఉన్నావు, ఒకప్పుడు నువ్వు మంచిగా దేవుని యొక్క మాటలు విన్నావు, నువ్వు మంచిగా దేవుని మందిరానికి వచ్చావు, నువ్వు మంచిగా ప్రార్థించే వ్యక్తివి, నువ్వు మంచిగా దేవుని కొరకు రోషముగా వైరాగ్యముగా ఉన్న వ్యక్తివి, నువ్వు మంచిగా దేవుని సన్నిధానంలో నువ్వు రోషముగా ఉన్న వ్యక్తివి. ఇదే మంచి నడవడి అంటే. ఒకప్పుడు విధేయుడిగా ఉండే వ్యక్తివి, ఒకప్పుడు మంచి నడవడిగా ఉండే వ్యక్తివి, నీ మాట మంచి నడవడిగా ఉండేది. కానీ ఈ మంచి నడవడిని చెరిపింది ఎవరో తెలుసా? అపవాది కాదమ్మా. ప్రతిది అపవాదిని ఎత్తినేయకూడదండి. వాడు వస్తాడు మళ్ళా మధ్యలోకి. వాడొచ్చి పొద్దుకు నా పేరుని ఎందుకు నెడతారు? ఎక్కడ దెబ్బతిందా? దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కాబట్టి ఈరోజు మీ నడవడి, మీ నడక, మీ సహవాసము, మీ ఫెలోషిప్, మీ ఆత్మీయత ఎవరితోటి? సొలొమోను అంత రాజైనను తన సహవాసాన్ని బట్టి మోయాబీలతో సహవాసము చేశాడు. కాలక్రమేణా సొలొమోను కూడా మోయాబీయుడైపోయాడండి. సొలొమోను కూడా అమోనీయుడైపోయాడు. సొలొమోను కూడా హిత్తీయుడైపోయాడు. అందుకని సామెత గ్రంథంలో జ్ఞానము గలవానితో సహవాసము చేసిన వాడు జ్ఞానము కలిగిన వాడగును, మూర్ఖునితో సహవాసము చేసిన వాడు చెడిపోవను. ఎవరితో సహవాసం చేస్తే? జ్ఞానము కలిగిన వారితో సహవాసము చేస్తే జ్ఞానవంతుడు అవుతాడు. మూర్ఖులతో సహవాసము చేస్తే చెడిపోతాడు. మూర్ఖుడు అవుడు అంటండి. జ్ఞానము కలిగిన వ్యక్తితో సహవాసం చేస్తే జ్ఞానవంతుడు అవుతాడు. మూర్ఖుడితో సహవాసం చేస్తే మూర్ఖుడు అవుడండి, చెడిపోతాడంట. డిఫరెన్స్ చూసారా? జ్ఞానము కలిగిన వాడితో సహవాసం చేస్తే జ్ఞానవంతుడు అవుతాడు, కానీ మూర్ఖుడితో సహవాసం చేస్తే మూర్ఖుడు అవుడు, చెడిపోతాడు.
కాబట్టి ఈరోజు సొలొమోను అంత దేవుని కొరకు వైరాగ్యముగా, ఎంతో నిష్ఠాగరిష్ఠుడుగా దేవుని కొరకు మందిరాన్ని కట్టించిన వ్యక్తి పతనం అవటానికి కారణము, తన ఆత్మీయ జీవితం ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏం తెలుసా? తన సహవాసము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకే 2 కొరింథీ 6:14 అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. యాకోబు పత్రిక 4:4 ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా. కాబట్టి ఈరోజు ప్రియ దేవుని సంగమా, నీ సహవాసాన్ని బట్టి నీ ఆత్మీయ జీవితము వర్ధిల్లుతుందో లేదు నువ్వు ఆలోచన చేయాలి. నువ్వు కూర్చునే ప్రదేశం, నువ్వు ఎక్కడైతే నీ సమయాన్ని గడుపుతున్నావో, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో, నువ్వు ఎవరితో నీ యొక్క సమయాన్ని కేటాయిస్తున్నావో, వాళ్ళు నిజముగా నిన్ను దైవికముగా నడిపించే వాళ్ళేనా? నిన్ను దైవికముగా నిన్ను మోటివేట్ చేసి నిన్ను ముందుకు తీసుకెళ్లి వెళ్ళే వాళ్ళేనా? లేకపోతే నిన్ను వెనక్కి లాగి నీ భక్తి జీవితాన్ని పడద్రోసే వాళ్ళైతే ఈ రోజే దయచేసి దేవుని సేవకునిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. అది ఎట్టి చెడ్డ స్నేహమైనా దాన్ని ఈ రోజే ఫుల్ స్టాప్ పెట్టలేకపోతే, నీకు ఎంత జ్ఞానమున్నా, ఎంత ధనమున్నా, ఎంత ఆస్తులున్నా, అంత పెద్ద సొలొమోనే పతనమైపోతే, సహవాసం అనేది నీ ఆత్మీయత ఎలాగ ఉన్నా అది నీ యొక్క క్యారెక్టర్ మీద, నీ ఆత్మీయ జీవితం ప్రభావము చూపిద్దండి. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు మన సహవాసం ఎవరితో తెలుసా? యేసయ్యతో మనము సహవాసము చేయుదుము గాక. దేవుని ప్రజలతో మనము సహవాసము చేయుదుము గాక. దైవికమైన వ్యక్తులతో మనము సహవాసము చేయుదుము గాక. దుష్టునికి దూరముగా ఉండి దేవునికి దగ్గరగా ఉందుము గాక. దైవికముగా దేవుని యొక్క సన్నిధానం ముందుకు సాగే వాళ్ళతోటి మనము వెలుదుము గాక. కాబట్టి మొదటిగా సొలొమోను జీవితం పతనమవడానికి కారణము తన సహవాసం అండి. కానీ దావీదు అలా కాదు. ఎవరితో అంటే వాళ్ళతో సహవాసం చేసేవాడు కాదు. దావీదు చుట్టుపక్కల ఉన్న స్నేహితులందరూ కూడా దైవికమైన వ్యక్తులండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే 2వ దినవృత్తాంతములు 1:16 చదవండి. 2వ దినవృత్తాంతములు 1:16 సొలొమోనుకి చాలండి. ఇక్కడ ఇదే సహవాసంలో సొలొమోనుకి ఉన్న గుర్రములు ఐగుప్తు దేశము నుంచి తేబడ్డాయి. ఐగుప్తు దేశము నుంచి దినవృత్తాంతముల గ్రంథం 17వ అధ్యాయం మనకు చదివితే అర్థమైంది. దినవృత్తాంతములు 17వ అధ్యాయం 16, 17 చదవండి. దినవృత్తాంతములు ద్వితీయోపదేశ కాండం 17వ అధ్యాయము 16, 17 అతడు గుర్రములను విస్తారముగా సంపాదించుకొనకూడదు, తనకి గుర్రములను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనివ్వకూడదు. ఏలయనగా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. దేవుడు చెప్పిన ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటంటే, మీరు ఒక రాజుని ఏర్పరచుకుంటారు. ఆ రాజు అయిన తర్వాత రాజుగారు చేయవలసిన కొన్ని హెచ్చరికలు, కొన్ని ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏమిటంటే, మీరు గుర్రములను సంపాదించుకోవటానికి ఎక్కడికి వెళ్ళకూడదు? ఐగుప్తు దేశానికి వెళ్ళకూడదు. ఆ మార్గంలో నడవకూడదు. ఆ మార్గంలో వెళ్ళి అక్కడ విస్తారముగా గుర్రముల్ని మీరు సంపాదించుకొనకూడదు. ఆ దేశానికి ఆ మార్గం మీరు వెళ్ళకూడదు. కానీ ఇక్కడ సొలొమోను చేసిన పని ఏం తెలుసా? గుర్రాలని తెచ్చుకొని ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఇప్పుడు మనం చదువుకున్న ఐగుప్తు దేశానికి వెళ్ళి గుర్రాలు తెచ్చుకొని ఇంక అక్కడే దాని ఏమంటారంటే ఒక వ్యాపార లావాదేవీల్ని స్థాపించాడండి. దేవుని ఆజ్ఞను మీరాడు. ఐగుప్తు దేశానికి ఎందుకు వెళ్ళకూడదు? రాత్రి కూడా మనం విన్నాము కదా, ఐగుప్తు అనేది పాప సంబంధమైనది. అక్కడ దుష్టుల ఆలోచన చొప్పున నడవక, మొదటి కీర్తన ఉంది కదా, పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండు చోటు కూర్చుండగా. ఎందుకు ఇప్పుడు మనం కొన్నిసార్లు మనకు అనిపించింది, భాషకని సహవాసం చేస్తే ఏమైంది? వాళ్ళు మనోళ్ళే కదా, వాళ్ళు బంధువులు కదా, వాళ్ళు వీళ్ళు కదా, మా ఫ్రెండ్స్ కదా. ఐగుప్తు దేశానికి వెళ్తే ఏమైంది? పాపానికి వెళ్తే ఏమైంది చెప్పండి? ఏమైంది? ఏమైనా అయిద్దా చెప్పండి? ఏమైనా అయిద్దా? అవుదా? ప్రైజ్ అలా ఏమైనా పట్టుకునేది అంటారు? దెయ్యం ఏమైనా పట్టుకునేద్దా? నేను మాట్లాడద్దు అంటలేదండి. మాట్లాడటం వేరు, సహవాసం వేరు.
ఫ్రెండ్షిప్ వేరు, కన్వర్సేషన్ వేరు. ప్రైజ్ అలా ఐగుప్తు దేశానికి వీళ్ళు ప్రజలు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు తెలుసు? అక్కడి నుంచి ఎవరో ఒక ఏదో విగ్రహాన్ని తెచ్చుకొని అక్కడికున్న ఆచారాలను తెచ్చేస్తున్నారు. దేవుడు అందుకనే నీ ప్రజలను ఐగుప్తు దేశానికి పంపించకూడదు, వాళ్ళు ఈ మార్గంలో అసలు వెళ్ళకూడదు. కానీ సొలొమోను మాటి మాటికి ఐగుప్తు దేశానికి ప్రజలను పంపించి అక్కడ ఒక సంబంధాన్ని అక్కడ సృష్టించుకున్నాడు సొలొమోను. కాబట్టి ఈరోజు మన జీవితాల్లో కూడా మనం వచ్చిన పరిస్థితి నుంచి మరలా మనం ఐగుప్తు వైపుకి మనం చూడకూడదండి. ప్రైజ్ లార్డ్. మనం ముందుకే మనం చూసేవారిగా ఉండాలి. కాబట్టి మొదటిగా సొలొమోను యొక్క జీవితంలో తన ఆత్మీయమైన జీవితం పతనం అవ్వటానికి కారణము తన యొక్క సహవాసము. రెండవ విషయాన్ని మనం చూద్దాము. సొలొమోను యొక్క జీవితంలో తన యొక్క ఆత్మీయమైన జీవితం పతనం అవటానికి కారణము, సొలొమోను కాలంలో ప్రవక్తలు లేరండి. ప్రవక్త అనగా ఎవరు? దేవుని యొక్క మాటని ప్రజలకు అందించే వాళ్ళు, లేకపోతే దేవునికి హెచ్చరికలు రాజులకు తెలియజేసేవాళ్ళు. దేవుడు ఆ రోజు ప్రవక్తను దేవుడు ఎన్నుకున్నాడు. ప్రవక్త రాజులతో చెప్పమంటే అది ఏ మాటను వెళ్ళి చెప్పేవాళ్ళండి. వాళ్ళు ఒకవేళ రాంగ్ డైరెక్షన్లో వెళ్తా ఉంటే వాళ్ళకి బుద్ధి చెప్పేవాళ్ళు, వాళ్ళని సరైన మార్గంలో నడిపించే వాళ్ళు ప్రవక్తలు. దావీదు కాలంలో ఉన్నారు నాతాను, గాదు. 2 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో అక్కడ మనకు తెలుసు, చదవక్కర్లేదు కానీ. అలాగే 2 సమూయేలు 24వ అధ్యాయంలో గాదు దావీదు తప్పు చేసినప్పుడు, దావీదు అక్కడ పాపము చేసినప్పుడు దేవుడు నాతాను పంపించి దావీదుకి హెచ్చరించాడు, బుద్ధి తెప్పించాడు. అలాగే 2 సమూయేలు 24వ అధ్యాయంలో గాదు దావీదు దగ్గరికి వెళ్ళి హెచ్చరించాడు, బుద్ధి చెప్పాడండి. కానీ సొలొమోను కాలంలో దావీదుని హెచ్చరించే వాళ్ళు, ఆలోచన చెప్పేవాళ్ళు, సొలొమోన్ని లేకపోతే బుద్ధి చెప్పేవాళ్ళు ఎవరు లేరండి. ఎవరైనా ఉన్నారా? సొలొమోను దగ్గర ధైర్యంగా ఎవరిని బోధించడం తెలుసా? ఎవరైనా ఉన్నారా? ఎవరూ లేరండి. ప్రైజ్ లార్డ్. పాస్టర్ గారు, మన జీవితాల్లో కూడా హెచ్చరించే వాళ్ళు లేకపోతే మన జీవితం ఎటు వెళుతుందో తెలియదమ్మా. నీ జీవితంలో మార్గదర్శకులు ఉండాలి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం చదువుని మనకు అర్థమవుతుంది. సొలొమోను రాసిన సామెతల 11వ అధ్యాయం 14వ వచనం. నాయకులు లేని జనులు చెడిపోవుదురు, ఆలోచన కర్తలు అనేకులున్నుట రక్షణకరము. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. సొలొమోను ఒకవేళ ఈ మాట పలికిన సొలొమోనుకి నాయకులు లేరండి. సొలొమోను కాలంలో ప్రవక్తలు లేరు, హెచ్చరించే వాళ్ళు లేరు. నాయకులు లేకపోతే జనులు చెడిపోతారు. ఆలోచన కర్తలు అనేకులున్నుట రక్షణకరము. ఈరోజు మన జీవితాలు కూడా పతనం అవట రెండవ కారణము, నిన్ను గద్దించే వాళ్ళు లేరు, నిన్ను హెచ్చరించే వాళ్ళు లేరు, నిన్ను సరిచేసే వాళ్ళు లేరు, నిన్ను బుద్ధి చెప్పే వాళ్ళు లేరు. ఒకవేళ ఉన్నా ఎందుకు లేకుండా ఉన్నారండి? ప్రైజ్ లార్డ్. ఉన్నా మనం వినలేని స్థితిలో ఉన్నామండి. ఒకవేళ ఉన్నా వినలేని స్థితిలో ఉన్నాం. ఈరోజు ప్రియ దేవుని సంగమా, మన జీవితంలో హెచ్చరికలు లేకపోతే, మన జీవితంలో నాయకులు లేకపోతే, దేవునికి మాటలకి మనం గద్దింపులకి మనం ఇష్టపడకపోతే మన జీవితం పతనంలోనికి అయిపోతుందండి. ఈడేంద్ర నాకు చెప్పేది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం ఏమనుకుంటున్నాం? మనం అదే అనుకుంటామండి, పాస్టర్ గారు ఏదో నిన్నేం చెప్తారులే, ఆయనకేం తెలుసు, పాస్టర్ గారు కావాలని చెబుతారులే, మాకేం వచ్చిందో మీకు చెబితే. ప్రైజ్ లార్డ్. ప్రతి మాటను ఏం చేసుకో తెలుసా? సొలొమోనుకి దావీదుకు చేసినట్టుగా. అందుకని దావీదు కీర్తనలో ఒక మాట అంటాడు, 141వ కీర్తన 5వ వచనము చదవండి. దావీదు యొక్క డెడికేషన్ చూడండి ఎలాగ ఉందో. నీతిమంతులు నన్ను కొట్టుట ఉపకారము, వారు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకము. హల్లెలూయా. ఎంతమంది నా చేత కొట్టించుకొని సిద్ధంగా ఉన్నారు? కొట్టలేండి, పాస్టర్ కొడుతున్న మళ్ళా ఇంటికి చెప్పవాకండి. దావీదు అంటున్నాడమ్మా, నీతిమంతులు కొట్టుట ఉపకారం. అదేంటి పాస్టర్? అంత ఈ మధ్య ఎవరు తన్నుడు బాబా అన్నాడు, అలాంటి తన్నుడు బాబా కాదు. నీతిమంతులు కొడతామంటే దావీదు అప్పగించుకున్నాడండి. అంటే తాను తన మీద నాయకులకు అప్పగించుకున్నాడు. నీతిమంతులు కొట్టుట నాకు ఉపకారం, అటు అభిషేకాన్ని నేను త్రోసి వేయకుండును గాక.
అంటే దావీదు తాను గద్దింపులకి ఆయన లోబడ్డాడు, తను అప్పగించుకున్నాడు. అయ్యా నీతిమంతుల దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గరికి పరిశీలన చేసుకునేవాడు. అయ్యా నాలో ఉన్న అది ఒకవేళ చెడు అయినా మంచి అయినా నాకు సరిచేయి, నన్ను పరిశోధించయ్యా, నా దగ్గరికి సేవకులు పంపించు, హెచ్చరిక చేసే పంపించు అని దావీదు అప్పగించుకున్నాడు. కనుకనే దావీదు రాంగు చేస్తున్న ప్రవక్తలు ఎక్కడున్నా ఎత్తుక్కొని మళ్ళీ వెళ్ళి దావీదు దగ్గరికి వెళ్ళి ఆ హెచ్చరిక చేసి వచ్చేవాళ్ళండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎప్పుడు కూడా ఎవరితో చెబుతాడు తెలుసా? ఎవరితో చెబుతాడు దేవుడు చెప్పండి? రోడ్డు మీద వెళ్ళే వాళ్ళతో చెబుతాడా? మందిరానికి వచ్చే వాళ్ళతో కూడా చెప్పడండి, గుర్తుపెట్టుకోండి. మందిరానికి వచ్చే వాళ్ళతో కూడా చెప్పడమ్మా. ఎవరితో చెబుతాడు? కరెక్ట్గా చెప్పండి. ఎవరైతే దేవుని మాట వినటారో వారికి మాత్రమే దేవుని స్వరం వినపడుతుందండి. దేవుని మాట వినకపోతే దేవుడు మాట్లాడరు తెలుసా? సొలొమోనుతో ఎవరు మాట్లాడి అంత డేర్ చేయలేదు. రెండవదిగా ఆ రోజులో ఒక ప్రవక్త లేడు. సొలొమోను నాయకులు ఎవరిని పెట్టుకోలా. ఈరోజు నీ జీవితానికి నాయకులు ఉన్నారా? ఆ నాయకులు ఒకవేళ ఎలాంటి వాళ్ళు, మిమ్మల్ని గద్దించే వాళ్ళు లేకపోతే, బైబిల్ ఒక మాట ఉండిద్ది, ఆ పుండు ఉందనుకోండి, ఆ పుండుకి మెడిసిన్ లేకుండా కట్టుకట్టి ఏమవుతులే అని కట్టుకట్టి ఏమైపోయింది చెప్పండి? ఎవరిని మీకు గాయం ఉంది, అది ఏమవుతులండి, అది చిన్నదే కదా, మందిరానికి ఎప్పుడు వచ్చినా పర్లేదు, ప్రైజ్ ది లార్డ్, మీ ఇష్టం వచ్చినప్పుడు రావచ్చు. ఇప్పుడు అలాగే బోధలు ఉన్నాయండి. మీరు ఇళ్ళ దగ్గర కూర్చోవచ్చు, మీరు మందిరానికి అవసరం లేదు, ఇంట్లో మీరు లైవ్ చూడొచ్చు. ఈ బోధలు తెలిసి ఇప్పుడు బయలుదేరినాయండి. మీరు ఏదైనా చేయొచ్చు, మీరు ఎలాగైనా ఉండొచ్చు, మీ ఇష్టానుసారంగా ఉండొచ్చు. ఆ ఇంటర్నల్కి ఎలాగ ఉండేది? ఓహో టంగుడు రైపి సంఘం అయితే పాస్టర్ గారు గద్దేస్తున్నారు కాబట్టి ఈ సంఘం అయితే బాగుండింది, ఇక్కడ పాస్టర్ గారు టీవీలో కనపడుతున్నారు కాబట్టి పాస్టర్ గారు ఏమి చూడరు కాబట్టి ఆ సంఘానికి వెళ్దాం. ప్రైజ్ ది లార్డ్. అంటే ప్రజలు ఏమి ఎత్తుకున్నారు తెలుసా? ఎక్కడ గద్దింపులు ఉండవో, ఎక్కడ హెచ్చరికలు ఉండవో, ఎక్కడ సరిచేయటం ఉండదో అక్కడ వెతుక్కుంటున్నారు అండి. కాబట్టి ఈరోజు సొలొమోను పతనమట రెండవ కారణము, సొలొమోను కాలంలో గద్దించే వాళ్ళు లేరు, సొలొమోను హెచ్చరించే వాళ్ళు లేరు. ఈరోజు నీ జీవితం ఎలాగ ఉందో నిన్ను హెచ్చరించే వాళ్ళు ఉన్నారా? నిన్ను సరిచేసే వాళ్ళు ఉన్నారా? నీకు బుద్ధి చెప్పే వాళ్ళు ఉన్నారా? ఇది లేకుండా నీ క్రైస్తవ జీవితమే కాదు. నీ జీవితంలో నువ్వు హెచ్చరించబడకుండా, నువ్వు సరిచేయబడకుండా నా జీవితం నిలబడింది పాస్టర్ అంటే అదంతా కూడా అబద్ధం. అందుకని అపోస్తలుడైన పౌలు కొలస్సీ రాసిన పత్రికలో 1:28 ఉంటాడు, ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తు ఎదుట నిలవబెట్టాలి. చదవండమ్మా. ప్రతి మనుష్యుణ్ణి చాలండి. క్రీస్తు నందు పౌలు గారి యొక్క బార్డెన్, పౌలు గారి యొక్క భారం, పౌలు గారి యొక్క ప్రార్థన తెలుసా? ప్రతి మనుష్యుణ్ణి ఎలాగైనా సరే క్రీస్తు నందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. మిమ్మల్ని తిడితే మాకేమొస్తుందమ్మా, మిమ్మల్ని గద్దేస్తే మాకేమొచ్చింది, మీ మీద అరిస్తే మా మీద ఎందుకు, మాకేమొచ్చింది? పౌలు గారు కొరింథీ సంఘంతో అన్నాడు, నేను బెత్తిముత మీ దగ్గరికి వస్తానని చెప్పాడు. ఎందుకు పౌలు గారు అంత సీరియస్ అవుతున్నాడు? ఎందుకు పౌలు గారు సంఘం ఎడల ఎందుకు అంత ఆయన ఆ యొక్క విధేయత లేకపోతే భారాన్ని కలిగి ఉన్నాడు? ఎందుకని ఈ మాట, ప్రతి మనుష్యుణ్ణి క్రీస్తు ఎదుట సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలబెట్టాలి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నిలబెట్టాలంటే ఓరకనే ఆ యొక్క మురికి గుడ్డలతోటి, ఆ మాలిన్యంతో నిలబెడితే క్రీస్తు ఎదుట నిలబడగలమా? నిలబడలేము. నిలబట్టబడాలంటే ఏం చేయాలి? కింద అంటున్నాడు కదా, మేము సమస్త విధములైన జ్ఞానము ప్రతి మనుషునికి ఒకటి బుద్ధి చెప్పుచు, హల్లెలూయా హల్లెలూయా, బుద్ధి చెబుతున్నాడు అంటే అండి. మనకి బుద్ధి చెప్పే వాళ్ళు ఉండటం మంచిదమ్మా. ప్రైజ్ ది లార్డ్. బుద్ధి చెప్పే మంచిదమ్మా. మెడిసిన్ లేకుండా వ్యాధి తగ్గేది అనే బోధలు నమ్మవాకండమ్మా. ప్రతి మెడిసిన్ కూడా చేదుగానే ఉంటుంది. వేసుకున్నప్పుడు ఎలాగుండిద్ది? చేదుగా ఉండి తీగా ఉండిద్దా? వేసుకున్నప్పుడు ఎలాగుండి? జ్వరం వచ్చింది, డోలో 6 ఫీట్ వేసుకోలేదు, ఎలాగుండిద్ది? తీగా ఉండిద్దా? వేసుకోవాలి గబక్కని చప్పడిస్తామా కళ్ళు మూసుకొని? అది ఎందుకు చేదుగా ఉంది తెలుసా? నీ లోపలికి ఆ చేదు వెళితేనే కానీ నీకు ఆ జ్వరము తగ్గ తెలుసా? అది ఒక తీయని చప్పటి పిల్ల, అది అంటే తిమ్మిరి పిల్ల తెచ్చి మింగితే జ్వరం తగ్గిద్దా? తీగా ఉంది కదా అని ఈరోజు ప్రజలు ఆ బోధలకు ఇష్టపడుతున్నారండి. తీయటి పిల్లలు వేసుకుంటే రోగం తగ్గిద్ది. నో, ఆ వ్యాధి అక్కడే ఉండిద్దమ్మా. నువ్వు ఎప్పుడైతే మెడిసిన్ చేదుకు నీ లోపలికి వెళుతుందో నీ లోపల అనారోగ్యములన్నీ బయటికి వెళ్ళిపోతాయి.
నీ ఆత్మీయ జీవితంలో నా మాలిన్యం లేకపోతే ఆ యొక్క మొత్తం బయటికి వెళ్ళి నీ ఆత్మీయ జీవితం పతనావస్థలో నుంచి మరలా పైకి లెగవటం ప్రారంభించబడుతుంది. హల్లెలూయా. ఈరోజు నీకు బుద్ధి చెప్పేవాళ్ళు కావాలి. పౌలు అంటున్నాడు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. హల్లెలూయా. కాబట్టి సొలొమోను కాలంలో సొలొమోను ఎందుకు ఇలా చేస్తున్నావయ్యా, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు ఎందుకు అక్కడికి వెళ్తున్నావు, ఎందుకు చూస్తున్నావు, ఎందుకు నువ్వు ఆ పని చేస్తున్నావు అని సొలొమోను హెచ్చరించే వాళ్ళు లేరండి. ఈరోజు ప్రియ దేవుని సంగమా, మిమ్మల్ని హెచ్చరించే వాళ్ళు ఉంటే మీకు మేలది, మిమ్మల్ని గద్దించే వాళ్ళు ఉంటే మీకు మేలు. యోబు అంటున్నాడు, ఆయన సర్వశక్తుడు, గద్దించడం మేలు అంటున్నాడు. గద్దింపులు లేకపోవటం నీకు అది దీవెన అనుకోవాక, నేను గద్దించడం మేలు. ప్రైజ్ ది లార్డ్. యెహోవా తనకి ఇష్టమైన వ్యక్తిని ఆయన ఏం చేస్తాడంట? దీవిస్తాడా? ఏం చేస్తాడు? దేవుడు తనకి ఇష్టమైన వాళ్ళు ఏం చేస్తాడు? గద్దిస్తాడమ్మా. ముందు ఆయన గద్దిస్తాడు, తర్వాత ప్రేమిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం ఏమనుకుంటాం? దేవా నన్ను ప్రేమించయ్యా. ఖచ్చితంగా ప్రేమిస్తాడమ్మా. ప్రేమకు ముందు గద్దింపులు మనకి అసహ్యముగా ఉండకూడదండి. గద్దింపులు మనకు అసహ్యం. కొన్నిసార్లు మనం ఎవరిని గద్దించినప్పుడు సామెతల గ్రంథం ఈరోజు చదువుకున్న లేఖన భాగంలోనే చూడండి ఏమనుందో. సామెతల గ్రంథంలో ఇది కదా పోయిన వారు 13 ఘనత నొందును గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును, ఆశ తీరుట ప్రాణమునకు తీపి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక మాట ఎక్కడ చదివాను, ఇదే తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానము కలవాడగును, అపహాసకుడు గద్దింపునకు లోబడు. ఇందాక 20 వచ్చిన కూడా, జ్ఞానులు సహవాసము చేయువాడు జ్ఞానము కలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవను. ఒక మాట ఎక్కడో చదివాను. సరే, ఇందాక ఒక మాట చదివాను, చదువుతున్నాను. సరే. కాబట్టి 12 శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు, గద్దింపును అసహించుకొనువాడు పశుప్రాయుడు. ఇలాంటి ఎన్నో మాటలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా చూడండి, ఈ మాటలన్నీ కూడా. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలి? ఒకవేళ దేవుడు మనం హెచ్చరిస్తే అది మన మేలు కొరకే. ప్రైజ్ ది లార్డ్. మన దీవెన కొరకే, మన యొక్క ఆశీర్వాదము కొరకే. నేను గద్దింపులకు లోబడనయ్యా, నాకు ఒకవేళ ఇలాగుంది అలాగుందంటే, ఎన్నిసార్లు గద్దించి నన్ను లోబడని వానికి హఠాత్తుగా ఏది తెలియదండి. ప్రైజ్ ది లార్డ్. ఏం చేయ తెలుసా? దేవా, నేను గద్దింపుకు లోబడే హృదయం నాకు దయచేయండి. నేను మూర్ఖురాలిగా నేను ఉండకూడదు ప్రభువా. అయ్యా, నాకు ఆ మనసు నాకు దయచేయండి. అది చిన్నదైనా, అది ఎలాంటిదైనా అయ్యా, మేము మీ గద్దింపు విన్నప్పుడు దానికి లోబడి వెంటనే దానికి అటువంటి మనసు మాకు దావీదు అలా చేసాడండి. దావీదు కొంతకాలం ఒకవేళ మౌనముగా ఉన్న నాతాను వెళ్ళి చెప్పగానే, ఆ మనుషుడు నీవే. అది మనం ఏం చేస్తాం చెప్పండి? కర్ర తీసుకుని పైకి వస్తాం, ఎవరిని వచ్చి నువ్వే అనగానే అంటామా లేదా? ఖచ్చితంగా అంటామండి. కానీ దావీదు అనలేదు. ఆ మాట అనగానే చెంది, దావీదు నువ్వే ఆ మనుషుడు అనగానే వెంటనే తప్పు చేశానయ్యా, క్షమించు. ప్రైజ్ ది లార్డ్. అంటే వెంటనే చూడాలి ఏమైపోయిందో. ప్రవక్త మీదకి వెళ్ళలేదండి కర్ర తీసుకొని, లేకపోతే ఇంకో రీతికి వెళ్ళాలి. వెంటనే సరెండర్ అయిపోయాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు, పశ్చాత్తాపడ్డాడు, దేవుని యొక్క అభిషేకాన్ని, ఆ యొక్క కనికరాన్ని పొందుకున్నాడు. అందుకనే దావీదు అంతకంతకు వర్ధిల్లాడు. హల్లెలూయా. కాబట్టి రెండవదిగా సొలొమోను పతనం అవటానికి ముఖ్యమైన కారణము, సొలొమోను కాలంలో నాయకులు లేరు, ప్రవక్తలు లేరు. న్యాయాధిపతుల గ్రంథంలో ఉండేది ఆ యెహోషువ మోషేల తర్వాత ఇశ్రాయేలు ప్రజలు నడిపించటానికి నాయకులు లేరు. ఆ మాట చదివి 3వ మాటలోకి వెళ్దాం. ఎందుకు న్యాయాధిపతుల గ్రంథం అంతా ఒక మాట ఉండిద్ది. న్యాయాధిపతుల గ్రంథంలో
21వ అధ్యాయం చివరి అధ్యాయం 25వ వచనం చదవండి. ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతి వాడును తన తన ఇష్టానుసారముగా. అదే అండి, నాయకులు ఉన్నంతకాలం బాగానే ఉన్నారమ్మా. మోషే ఉన్నప్పుడు, యెహోషువ ఉన్నప్పుడు బాగానే ఉన్నారు. నాయకులు లేకపోయేసరికి ఏమైపోయిందంట, ఎవడిష్టం వాడిది, అది ఎవడిష్టానుసారంగా వాడు ప్రవర్తిస్తా ఉన్నాడు. ఇప్పుడు ఈరోజు మనకి నాయకులు ఉండుట మనకి క్షేమకరము. హల్లెలూయా. మనకి మనకి ఆత్మీయమైన, లేకపోతే మనకి బుద్ధి చెప్పేవారు, మనకి క్షేమం, మనల్ని హెచ్చరించేవారు, మనకి బుద్ధి చెప్పేవారు, మనకి దేవునికి మాటలు అందించేవారు. అది ఏదో అనారోగ్యమైన బోధ కాదండి, ఇది ఆశీర్వాదం. దేవుడు నిన్ను దీవిస్తాడు దీవిస్తాడు దీవిస్తాడు, ఇలాంటి బోధలు కాదండి. నీ జీవితంలో ఉన్న ఆ లోపాలు సరి చేసుకొని ఎప్పుడైతే నువ్వు మరలా తిరిగి దేవుని కట్టబడతావో, అలాంటి బోధలు నీకు ఇష్టముగా ఉంటున్నాయా, లేకపోతే గద్దింపులు నీకు ఒకవేళ ఇరిటేషన్గా ఉంటే మన జీవితం కూడా పతనంలోనికి వెళ్ళిపోయిందండి. గద్దింపులు ఉన్నప్పుడు ఏం చేయాలి, వెంటనే సరి చేసుకొని దేవానికి వందనాలు అంటే అది వేరు. గద్దెలు ఉన్నప్పుడు నాకు వద్దురా బాబు, నేను మందిరం వెళ్ళిపోవాలి. ఇరిటేషన్గా ఉంటుందా? ఇరిటేషన్గా ఉంటే పతనం అయిపోయా. దావీదు ఇరిటేట్ అవ్వలేదండి, ఇరిటేట్ అవ్వలేదమ్మా. యేసు ప్రభువారు ఆ యొక్క యవనస్తుడికి, నీలో ఒకటి కొదువుగా ఉన్నదయ్యా, ఇరిటేట్ అయిపోయాడండి. ఇరిటేట్ అయిపోయి ఎవరి మీద? నా మీద కాదమ్మా, యేసయ్య మీద ఇరిటేట్ అయ్యాడండి. చెప్పేవాళ్ళయ్యా పోయా బాబు అని వ్యసన పడతా 3 చోట్ల ఉంది అతని గురించి. ఒక చోట వ్యసన పడ్డాడు, ఇంకొక చోట దుఃఖపడతా వెళ్ళిపోయాడు, ఇంకొక చోట ముఖము చిన్న పుచ్చుకొని వెళ్ళిపోయాడండి. 3 చోట్ల 3 రకాలుగా ప్రవర్తించాడండి. ఎవరి మీద? యేసయ్య మీద అలిగితే ప్రైజ్ లార్డ్, మనం ఎంత అమ్మా, యేసయ్య మీద నువ్వేంది నాకు చెప్పేది అన్నట్టుగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు తెలుసా? నరకానికి వెళ్ళిపోయాడండి. యేసయ్య సరిగ్గా ఉత్తరం చెప్పాడు, అయ్యా నీలో ఒకటి కొదువుగా ఉందయ్యా, నువ్వు తీసివేసుకో, నువ్వు తీసివేసుకుంటే నువ్వు దేవుని రాజ్యానికి వెళ్తావంటే దేవుని మాట వినలేదండి. ఇక్కడ రెండవదిగా, నాయకులు లేని జనులు చెడిపోదురు అన్నట్లుగా సొలొమోను కాలంలో నడిపించే వ్యక్తి, సొలొమోనుకి సరైన లీడ్ చేసే వ్యక్తి, లేకపోతే సరైన గద్దించే వ్యక్తి సొలొమోను కాలంలో లేరండి. కాబట్టి ఈరోజు నీ ఆత్మీయ జీవితం సరిగ్గా ఉండాలి అంటే నీకు ఎవరు కావాలి? అది మంచి చేసినా తప్పు చేసిన, ఇది మంచిది ఇట్టే వెళ్ళరా అని చెప్పే వాళ్ళు వెనక వెళ్ళవాకండి అమ్మా. నువ్వు చెడు చేసినప్పుడు నీకు చెడు చెప్పే వాళ్ళ మార్గంలో నడువటం మీకు క్షేమమా. హల్లెలూయా. అది ఎవరైనా, మీ కుటుంబస్తులైనా, మీ తల్లిదండ్రులైనా, ఎవరైనా సరే, ఎవరైనా సరే, మీరు ఎప్పుడైతే తప్పు చేస్తారో, మీరు ఎవరైతే ఖండిస్తారో ఆ మాటలు మీకు క్షేమమయ్యి. దావీదు అలాగా ఉన్నాడు కనుకనే దావీదు పతనం అవ్వలేదండి. తన జీవితం ఎన్నో పాపాలు చేయాల్సి వచ్చినా, తను పడిపోయినా, తను ఊబిలోనికి వెళ్ళిపోయినా, తన జీవితంలో నాయకులు ఉన్నారు కనుకనే దావీదుని దేవుడు ఆ నాయకుల ద్వారా నిలబెట్టి అందరి మీద దేవుడు హెచ్చించాడు. చప్పలు కొడుతూ దేవునికి నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఒంటరిగా పరలోక రాజ్యం వెళ్తాను పర్సన్ అనుకోవాకన్నమ్మా. ఒంటరిగా వెళ్ళరమ్మా, ఒంటరిగా పిలుస్తాడు. రేపు రాయా నువ్వు అక్కడే మందిరానికి వద్దు, పాస్టర్ గారు వద్దు, మాకేం సంబంధం అన్న దేవుడు పిలవడు తెలుసా? రేపు అందరు ఎట్లాగ వెళ్తారు ఆయన పిలిచినప్పుడు? ఐపీ సంఘం అంబేద్కర్ నగర్ మాత్రం వెళ్ళదండి. ఎట్లాగెళ్తారు? మన ఊరు ఒక్కటి వెళ్ళదమ్మా, ఐపీ సంఘం ఒక్కటి వెళ్దమ్మా. ఎక్కడ ఒక మాట ఎవరు అన్నారు, ఎవరు? సార్వత్రిక సంఘం అంటే అది ఐపీసీ కాదు, బాప్టిస్ట్ కాదు, బ్రదర్ని కాదండి. ఎవరెవరైతే ఈ మాటలు ప్రకారం ఉంచున్నారో వాళ్ళందరూ కూడా ఒకేసారి వెళ్తారు. ఐపీసీ కాదు, బ్రదర్ని కాదు, లేకపోతే ఇవన్నీ మనుషులు మనం పెట్టుకున్నాం. ఇండిపెండెంట్ లేదని, మొత్తం ఎక్కడ ఉన్నారు, ఏ సంఘంలో ఉన్నారో మొత్తం అందరూ కూడా. ఇప్పుడు అయస్కాంతం పెట్టినప్పుడు చూడండి, అవన్నీ కూడా ఎలాగుంటాయో మొత్తం కూడా పైకి వెళ్ళిపోతారు. హల్లెలూయా. మూడవదిగా, సొలొమోను దినములలో అసలు యుద్ధాలే లేవండి. ప్రైజ్ అలా పోరాటాలు లేవండి. సొలొమోను కాలంలో అసలు శ్రమలు లేవు. అందుకనే దావీదు అంటున్నాడు 119వ కీర్తన 67వ వచనం చదవండి. 119వ కీర్తన. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనుచున్నా. సొలొమోను కాలంలో శ్రమలు లేవండి, సొలొమోను కాలంలో యుద్ధాలు లేవండి, సొలొమోను కాలం అసలు పోరాటాలు లేవండి. అదేంది పాస్టర్ గారండి, మేము ఇప్పుడు యుద్ధాలతో పోరాటం ఉంటే మీకు మంచిదా అనుకుంటున్నారు కదా? చెప్పండి అమ్మా.
పాస్టర్ నేను ఏదో ప్రశాంతంగా పనికి వెళ్ళి ఏదో కాసేపు ఆదివారం అయిపోయే ముందు వచ్చి కాసేపు ప్రార్థన చేసి ప్రభు వెళ్తే మీరేమైనా యుద్ధాలు పోరాటాలు మరలా మొదటికి వచ్చారు అని అనుకుంటున్నాం కదా. ఇప్పుడు అలాంటి జీవితం మంచిదంటారా, మంచిది కాదంటారా? సొలొమోను కాలం అసలు యుద్ధాలు లేవండి, పోరాటాలు లేవు, శ్రమ లేదండి. ఇప్పుడు శ్రమలు లేని క్రైస్తవుడేనా? శ్రమలు లేని జీవితం నిజమైన క్రైస్తవ్యం కాదమ్మా. మనం ఏమనుకోని తెలుసా, నేను అంతా బాగున్నాను పాస్టర్ గారండి, నా కుటుంబం అంతా బాగుంది, నా బిడ్డలందరూ బాగున్నారు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, దేవుడు ఉద్యోగం ఇచ్చాడు, బాగానే ఉంది, నాకు ఏ వ్యాధి లేదు, ఏ బాధ లేదు, నాకు ఏ కష్టం లేదు. అది నిజంగా క్రైస్తవ జీవితం కాదండి. దైవజనుడిగా చెబుతున్నాను, అది క్రైస్తవ జీవితం కాదమ్మా. దావీదు కాలంలో శ్రమలు, శోధనలు, యుద్ధాలు, పోరాటాలు ఎన్నో తన మీద దావీదు జీవితం మనందరికీ తెలుసు. కనుకనే దావీదు యుద్ధము వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టి తన జీవితాన్ని తాను సెటరేట్ చేసుకునేవాడు. సొలొమోను జీవితంలో శ్రమలు లేవు, శోధనలు లేవు, యుద్ధాలు లేవు, పోరాటాలు లేవు. ప్రశాంతంగా ఫ్యాన్ వేసుకొని హాయిగా నిద్రపోతాడండి. హల్లెలూయా. ఏమైంది? పోరాటాలు, శ్రమలు లేవు కాబట్టి తన జీవితం అంతా పతనావస్థలోనికి వెళ్ళిపోయిందమ్మా. కాబట్టి ఈరోజు మన జీవితం, ఎందుకంటే కీర్తనగాడు అంటున్నాడు, అయ్యా శ్రమ పడక మునుపు నేను త్రోవ తప్పాను. సొలొమోను కాలంలో యుద్ధాలు లేవు కాబట్టి తను ఏమి చేస్తున్నాడో త్రోవ తప్పేసాడు, రాంగ్ డైరెక్షన్ వెళ్ళిపోయాడు. కానీ దావీదు కాలంలో యుద్ధాలు ఉన్నాయి. అందుకని పౌలు కూడా అంటాడు, మొదటి కొరింథీ పత్రిక 9:27 చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, గాలికి కొట్టినట్టు నేను పోట్లాడట్లేదు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టునైపోదునేమో అని చెప్పి నా శరీరాన్ని నలగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నా. నలగొట్టమంటేనండి, అంటే పౌలు గారు చూడండి, తన శరీరాన్ని ఎలా నలగొట్టమంటే మరి ఎలాగ నలగొట్టుకున్నాడు మనకే తెలియదండి. అంటే మంచిగా ఉండడానికి ఇష్టపడలేదు పౌలు గారు, తన శరీరం నలగొట్టుకున్నాడు. మరి ఉపవాసము ద్వారా లేకపోతే ఎలాగా తన జీవితాన్ని ఆయన దేవుని సన్నిధానంలో నలగొట్టు మనకు తెలియదు. కానీ పౌలు అంటున్నాడు, ఒకవేళ నేను భ్రష్టునైపోదునేమో అని నా శరీరం నలగొట్టుకున్నాను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. ఈరోజు ఇక్కడ అందరూ అడిగితే మనం ఎవరు కూడా యుద్ధాలు కోరుకోమండి. శ్రమలు కోరుకుంటారా? శోధనలు కోరుకుంటారా? వ్యాధులు కోరుకుంటారా? చెప్పండి అమ్మా, మనస్ఫూర్తి కోరుకుంటారా? సొలొమోను అట్లాగే ఉన్నాడండి. ఆ యుద్ధాలు లేకపోవటాన్ని బట్టి సొలొమోను జీవితం అసలు శత్రువుని ఎదుర్కొనేంత, శత్రువు ఏ వైపు రాబోతున్నాడు, శత్రువు గురించి జ్ఞానము లేదు. ఆ దేశ నివాసులను బట్టి సొలొమోనుకు హృదయం ఏమైపోయింది తెలుసా? తన దగ్గర నుంచి వెడలిపోయింది. ఈరోజు నీ జీవితంలో యుద్ధములు ఉండుట నీకు క్షేమకరము. నమ్మివ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. నీ జీవితంలో వ్యాధి బాధలు, కష్టాలు, అవి పోరాటాలు, లేకపోతే నిందలు ఉండుట నీకు క్షేమం. అవి శ్రమ నిన్ను దేవునికి మార్గంలో నడిపిస్తుంది. శ్రమ నిన్ను దేవుని దగ్గరికి వెళ్ళేటట్లుగా చేస్తుంది. శ్రమ నిన్ను దేవునికి పోలికలకు మారుస్తుంది. వితౌట్ శ్రమ లేకుండా నువ్వు దేవుని పోలికలకు మార్చబడగలవా? చెప్పండి ఒకసారి. శోధనలోనికి వెళ్ళకుండా నువ్వు సువర్ణముగా మార్చబడగలవా? దేర్ ఇస్ నో పాసిబుల్ అండి, ఇంపాసిబుల్. అది అసాధ్యం అండి. నశించిపోయే సువర్ణాన్ని ఏం చేయాలి? దానికి ఆ మిషన్లోనికి వెళ్ళినప్పుడే కదా అది శుద్ధ సువర్ణముగా మార్చబడేది. ఈరోజు నా జీవితంలో ఉన్న ప్రతి లొసుకులని, లేకపోతే ప్రతి అవన్నీ కూడా వెళ్ళాలి అంటే నువ్వు ఖచ్చితంగా శ్రమనే, ఇబ్బందులు కొలుముగుండా వెళ్ళాల్సిందే. దేవుడు కొన్నిసార్లు ఏ కొలిమి వాడతాడంట? ఇబ్బందుల కొలిమి అని వాడతాడండి. ఇబ్బంది అంటే ఇబ్బందులు యెషయా గ్రంథంలో ఉండిద్ది, నేను ఇబ్బంది కొలములోకి వెళ్ళి నేను పుట్టము వేసి తిని. ఎంతమంది సిద్ధంగా ఉన్నావు? చేయతలే కానీ దేవా ఏ కొలిమైనా నేను సిద్ధంగా ఉన్నానయ్యా అంటే నువ్వు నిజంగా నీ ఆత్మీయ జీవితం అది బలంగా ఉంటుందండి. కాదయ్య నాకు శ్రమలు వద్దు, నాకు శోధనలు, నాకు కష్టాలు వద్దు, నాకు నిందలు వద్దు, నాకు బాధలు వద్దు అంటావా? ప్రైజోలా, నీ జీవితం ఇక్కడే ఉండిపోయిద్దమ్మా. ఎవరైతే శ్రమపరచబడి శుద్ధ సౌలు మార్చబడతారో వారు మాత్రమే ఎత్తబడతారు. హల్లెలూయా. దావీదు శ్రమల గురించి నిజంగా సౌలు ఎన్నోసార్లు చంపాలని చూశాడు, ఎన్నోసార్లు ఈటి ఇరిచాడు.
తన సొంత బిడ్డలే దావీదుని వ్యతిరేకించి ఒక మాట చెప్పలే వెన్నుపోటు పొడిసి ఆ సొలొమోనుకు ముందుగా అబ్షాలోము 2 సంవత్సరాలు అనుకుంటా రాజు అయ్యాడు. ఎన్నో విరోధమైన జరిగిని, ఎన్నో ఆకీష్ అనే రాజు దగ్గర దావీదు మెంటలోడిగా నటించాడు. ఎందుకు అవసరం? ఇలాంటి ఎన్నో కార్యాలు షిమి అనే వ్యక్తి వచ్చి శపించిన దావీదు శ్రమ పరచబట్టానికి ఇష్టపడ్డాడు. కానీ సొలొమోన్ లాగా అయ్యా ప్రశాంతంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి అని అనుకోలేదు. సొలొమోను కాలంలో యుద్ధాలు లేకపోవటాన్ని బట్టి సొలొమోను జీవితము పతనంలోనికి వెళ్ళింది. ఈరోజు నీ జీవితంలో సమస్యలు లేకపోతే నీ జీవిత పతనంలోనికి వెళ్ళిపోయింది. శ్రమ నిన్ను దేవుని పోలికలోనికి మారుస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నమ్ముకున్న దగ్గర నుంచి దేవునిని బట్టి ఏ శ్రమల గుండా వెళ్ళావు? పక్కనోనికి ఇచ్చి గిల్లి కాదండి, పక్కనోడి గురించి లేనిపోయిన చెప్పి ఈ కాదు, ఈ శ్రమలు కాదు, వాళ్ళ చేత కొట్టించుకుని ఈ కాదండి. దేవుని బట్టి నిందగుండా, దేవుని బట్టి యేసయ్య అదే అన్నాడు మత్తయి 5వ నన్ను బట్టి, ప్రైజ్ ది లార్డ్, నా నామమును బట్టి, యేసయ్య నమ్ముకున్న దాన్ని బట్టి ఎవరైనా మిమ్మల్ని నిందించారా, ఎవరు మిమ్మల్ని హేళన చేశారా, ఖచ్చితంగా మీకు ప్రతిఫలం అనేది ఉంటుంది. అసలు ఏది లేదు పాస్టర్ గారిని అంటే దేవుడు రేపు శభాషయ్యా అనడండి. అసలు దేవుని బట్టి ఒక్కటైనా ఉందా? నేను దేవుని నమ్ముకుంటే ఇలాంటివి వచ్చినాయండి, ఇలాగా శోధలు, ఇలా కష్టాలు వచ్చినాయి, ఇలాగ నిందలు వచ్చినాయి, ఉన్నాయా? ఏమీ లేవా? హల్లెలూయా. చదువునమాట మత్తయి 5వ నా నామమును బట్టి నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. హల్లెలూయా. ధన్యులమ్మా. దేవుని బట్టి, దేవుని నమ్ముకున్న తర్వాత, యేసయ్య నమ్ముకున్న తర్వాత ఒక ఆయన మా ఊర్లో, మరి నువ్వు కూటి కోసం వెళ్ళేవరా యేసయ్య దగ్గరికి అన్నాడు డైరెక్ట్గా. నాకు చాలా బాధేసిందండి. ఏమన్నాడు తెలుసా? నువ్వు కూటి కోసం వెళ్ళావు యేసయ్య దగ్గరికి అని అన్నాడు. అంటే అప్పుడు మా కుటుంబ పరిస్థితి ఆయనకి తెలుసు కాబట్టి అన్నాడు. ఇప్పుడు ఆ మాటకి రోషం కలిగి యేసయ్యని మానేస్తే ఈరోజు దేవుడు నాకు ఆధిక్యత ఇచ్చేవాడా? ఏ మనిషి అయితే అన్నాడు ఆ వ్యక్తి దగ్గర నన్ను తలెత్తుకున్నట్లుగా దేవుడు ఈరోజు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఏ ప్రజలైతే యేసయ్య నమ్ముకుని వీడికి దెయ్యం పట్టిందని ఎగతాళి చేశారు మా బజార్లో వాళ్ళు. ఎందుకంటే ఒకప్పుడు వాళ్ళందరి ముందే నేను అల్లరి చిల్లరగా తిరిగేవాడిని కాబట్టి ఈ దెయ్యం పట్టింది అన్నారు. ఏ ప్రజలు దెయ్యం పట్టింది అన్నారు. ఈరోజు దేవుడి వ్యక్తిని మార్చిన అనేకులు సాక్ష్యం చెబుతా ఉన్నారు. హల్లెలూయా. ఎవడో ఏదో అన్నాడని, ఎవడో ఏదో నిన్ను నిందించండి, వాడి మాటలకి నువ్వు భయపడాల్సిన అవసరం లేదండి. నువ్వు ఉన్న స్థలం నువ్వు ఉంటే ఎవరైతే నిందించారో వారి ఎదుటి నీ తలని పైకి లేవనెత్తగలిగిన దేవుడు ఆయన. చెప్పలు గుర్తు దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. ఏ ప్రజలైతే నిన్ను ఎగతాళి చేశారో, ఏ ప్రజలైతే నీకు విరోధముగా చెడ్డ సాక్ష్యములు రూపించారో, ఏ ప్రజలైతే నిన్ను హింసించారో, ఏ ప్రజలైతే నిన్ను బాధ పెడుతున్నారో, నువ్వు ధైర్యముగా దేవుని ఎదుట నిలవబడగలిగితే అదే ప్రజల ఎదుట దేవుడి నీ తలను పైకి లేవనెత్తగలిగిన దేవుడు ఆయన. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని బలపరచగలిగిన దేవుడు ఆయన. ఎక్కడ నువ్వు కన్నీరు కార్చావో అదే స్థలములో నిన్ను ఆనందింప చేయగలిగిన దేవుడు ఆయన. ఎక్కడ నువ్వు పడిపోయావో అదే స్థలములో నిన్ను పైకి లేపి నిలబెట్టగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఈయన ఎప్పుడు సాధ్యమో తెలుసా? అసలు అదే లేకపోతే నీకు రెండోది ఎలాగొస్తుంది? బైబిల్ ప్రతిదానికి ఒకటొకటి ఉందండి. నిందకు ప్రతిగా, దుఃఖమునకు ప్రతిగా, అవమానమునకు ప్రతిగా ఉందా లేదా? మనం ఏమంటాం? ఇదొద్దండి, మాకు రెండోది కావాలా. ప్రైజ్ ది లార్డ్. మాకు ఇదొద్దు, నిందొద్దు, కానీ నిందకు ప్రతిగా ఉచ్చేదొద్దు. మనకి నిందకు ప్రతిగా ఏది ఇస్తారు అది కావాలయ్యా మాకు. బైబిల్ ఏముంది? అవమానానికి రెట్టింపు, మాకు రెట్టింపు కావాలి, రెట్టింపు కావాలి. గబక్కన ఈ జనవరి 1 అదే వాగ్దానం, మీకు రెట్టింపు ఘనత. దాన్ని ప్రతిరోజు చూసుకొని బైబిల్ పెట్టుకొని రెట్టింపు ఘనత, రెట్టింపు ఘనత అట్లా చూసుకుని రెట్టింపు ఘనత మళ్ళీ నవ్వుకొని దానిలో పెట్టుకుంటా. అట్లా జరగదండి. ఎప్పుడా రెట్టింపు ఘనత? అవమానానికి 61వ అధ్యాయం ఉంటాయి ఇవన్నీ కూడా. యెషయా గ్రంథం 61వ అధ్యాయంలో అవమానానికి ప్రతిగా, నిందకు ప్రతిగా ఏంటిదో తెలుసా? భూదండ. దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలాభిషేకము. అంటే ఒకదానికి ప్రతిగా. మీరు దేవుని కొరకు ఏది త్యాగము చేస్తే దానికి ప్రతిగా. డోంట్ ఎక్స్పెక్ట్. లేకపోతే దేవుని దగ్గర ఊరకనే ఆ రెండోది అడగవాకండి. యేసయ్య త్యాగం చేశాడు. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చెప్పుకుని ఎన్నో విషయాలు ఉన్నాయి.
కనుక చివరిగా 1 కొరింథీ 10:12 తాను నిలుచున్నానని తలంచుకొని ప్రతి వాడు, ఒకవేళ సొలొమోను ఎంత అయ్యా జీవితం మాకు లేదు కానీ మేము పతనం అవ్వలేదు కానీ అనుకుంటే, చివరిగా దేవుడు అంటున్నాడు ఒకవేళ మీరు నిలబడితే పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. ప్రైజ్ ద లార్డ్. మీ జీవితంలోనికి చెడ్డ సహవాసం రాకుండా కాపాడుకోండి. మీరు ఆ దేవుని గద్దించి వాళ్ళని దూరం చేసుకోవాకండి. దావీదులాగా అనుకోండి, మన మీద ఉన్న నాయకులు లేకపోతే దేవుని వాక్యం అందించి మనల్ని గద్దిస్తే అది నాకు మేలు అని అనుకోండి. మూడవదిగా దేవుని దగ్గర అయ్యా నాకు మంచి జీవితం మంచిది అది కాదంటలా, నాకు శ్రమలు దాన్ని అడగవాకండి. అది నిజమైన భక్తుని ప్రార్థన కాదమ్మా. శ్రమల్లో ఎలాగా ఫేస్ చేయాలో మాకు సహాయం ఇచ్చి అడగాలండి. హల్లెలూయా. కాబట్టి ఒకవేళ సొలొమోను లాగా పతనం అయిపోతే, సొలొమోనుకి దేవుడు అవకాశం ఇవ్వలేదండి, కానీ క్రొత్త నిబంధన సంఘముగా నువ్వు ఎక్కడ పడినా దేవుడు మరలా తిరిగి లేపగలిగిన దేవుడు ఆయన. సంఘంలో అదే అంటే ప్రణయ గ్రంథం, నువ్వు ఎక్కడ పడితివో నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకొని నువ్వు తిరిగి లెగిస్తే దేవుడు మరలా నిన్ను తిరిగి లేపబోతున్నాడండి. కాదయ్య మేము సొలొమోను లాగే ఉంటామంటే మనల్ని ఎవడు కూడా బాగు చేయలేని. ఈరోజు నువ్వు ఎక్కడ పడితివో, ఒకవేళ ఈ మూడిట్లో ఎక్కడ పడిపోయి ఒకవేళ పతనావస్థలోకి వెళ్ళిపోతే ఒకసారి దేవుని దగ్గర ప్రార్థన చేసుకుని అందరూ తల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మరలా మనల్ని తిరిగి లేపగలిగిన దేవుడు ఆయన. మనల్ని ఉజ్జీవింప చేయగలిగిన దేవుడు, మనల్ని బలపరచగలిగిన దేవుడు.